హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. ఈరోజు టమాటా నిలవ పచ్చడి చేస్తున్నానండి. నేను కేజీ టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కట్ చేసుకుని ఉప్పు వేసి 3 రోజులు ఊరబెట్టానండి. ఊరబెట్టిన తర్వాత బాగా పిండేసి 2 రోజులు ఆరబెట్టానండి. ఇది టమాటా గుజ్జు అండి. ఇది ఎండబెట్టినటువంటి టమాటాలండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. 1 కేజీ టమాటాలకి 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. గింజలన్నీ తీసేసి మెత్తగా ఉండేది 100 గ్రాములు అయితే సరిపోతుందండి. 1 కేజీకి 100 గ్రాములు. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ రసంలోని ఈ ఎండబెట్టుకున్నటువంటి ఈ టమాటాలను వేద్దామండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. తడి లేకుండా పెట్టుకోవాలండి. తడి అస్సలే ఉండకూడదండి. తడి ఉంటే మనకి తొందరగా బూజు పడుతుంది. ఓకే అండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉంచండి. అప్పుడు దీన్ని మిక్సీ పట్టి నేను మీకు చూపిస్తాను. ఇది నానాలండి. చింతపండు అంతా గుజ్జులో నానాలి. ఓకే అండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. 10 నిమిషాలు అయిందండి. ఇది మెత్తగా ఉందండి చింతపండు. అందుకే నాకు తక్కువ టైం పట్టింది. ఇది కొంచెం కొంచెంగా మనం మిక్సీలో వేసుకొని మనకి మెత్తగా రుబ్బుకొని పెట్టుకుందామండి. నేను ఇది తయారు చేసి మీకు నేను చూపిస్తాను. చూడండి, నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులో 100 గ్రాములు కారం అండి 1 గ్లాస్ వేస్తున్నాను. ఇది ఆవకాయ కారం అండి. ఇదైతే మనకి కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే మెంతులు నేను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ఇది 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే 1 కేజీ మాత్రమే కదా, చేదు వచ్చేస్తుంది. అందుకని 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలాగే ఆవాలండి. ఆవాలను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ అండి. ఫుల్గా వేస్తున్నాను. అలాగే సాల్ట్ నేను ఆల్రెడీ ముక్కల్లో వేసానండి. అందుకని చూసుకుని వేసుకుంటాను. అందాక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. నేను తర్వాత మళ్ళీ వేస్తాను టేస్ట్ చూసి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. తడి అనేది అస్సలు తగలకూడదండి. అలా అయితేనే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకోవచ్చు. మీరు ఎక్కువగా చేసుకున్నారనుకోండి, ఇది కొంచెం మీరు పక్కన పెట్టేసుకుని మీకు ఎంత కావాలో అంతవరకు మీరు పోపు వేసుకోవచ్చు. నేను 1 కిలో పెట్టాను కాబట్టి నేను మొత్తం అంతా పోపు వేస్తున్నానండి. పోపుకి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు ఒక 5 వేసానండి. అలాగే వెల్లుల్లి తొక్క తీసి పెట్టుకున్నాను ఒక 3. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా శనగపప్పు అండి. అలాగే పల్లీల నూనె. మీకు ఎక్కువగా పెట్టుకుంటున్నాము అనుకుంటే మీరు పచ్చిశనగపప్పుని అవాయిడ్ చేయండి. ఇంకా మిగతావన్నీ వేసుకోవచ్చండి. మీకు కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేయట్లేదు ప్రజెంట్. ఓకేనండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉండేది ఒక బౌల్ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ పోసానండి. 1 గ్లాసు ఆయిల్ పోసాను.
చూడండి ఈ గ్లాస్ నిండా పోసాను. ఇది కొంచెం హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చి మెంతులు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇది పచ్చడిలో మనకి తిన్నప్పుడు టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను కట్ చేయకుండానే ఇలాగే ఎండుమిరపకాయలు వేసానండి. ఇవి మరీ మాడిపోకూడదండి. ఒక దోరగా వచ్చిన తర్వాత ఆపేయాలి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి కూడా వేసేద్దాము. స్టవ్ ఆపేస్తున్నానండి. ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత అప్పుడు నేను పచ్చడిలో కలుపుతానండి. ఆయిల్ అంతా కూడా బాగా చల్లయిందండి. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాము. ఆయిల్ అనేది చల్లగా అవ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. మనకి పచ్చడిలో ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలండి. అందుకే నేను ఇంత ఆయిల్ పోసాను. ఇది బాగా పీల్చుకునేటప్పటికి ఈ ఆయిల్ అంతా తగ్గిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒక లైక్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా ఇలా మిక్స్ చేసి కలపటం వల్ల ఆయిల్ అంతా చూసారా ఏమీ లేదు, అంత అయిపోయింది. ఇంకా కొద్దిగా సాల్ట్ తక్కువైందని అన్నారు. పచ్చడి అయితే చాలా బాగుందని చెప్పారు ఇంట్లో వాళ్ళు. కొద్దిగా సాల్ట్ కూడా తక్కువైంది అనుకోండి, అది కూడా మనకి ఇబ్బంది అండి. పచ్చడి ఇంత కష్టపడి పెడుతున్నాం కదా. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చింతపండు తింటున్నామో టమాటా పచ్చడి తింటున్నామో రెండు అర్థం కావు. ఇప్పుడు ఇందులో అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసి పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్, నేను ఇందులో తీసుకున్నాను. తడి అనేది అస్సలు లేదండి. ఈ మూత కూడా చాలా ఫిట్గా ఉంటుంది. అస్సలే మనకి బయటికి ఆయిల్ రావటం కానీ ఏమీ ఉండదు. నేను ఇందులో తీసి పెట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పికిల్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇడ్లీ, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. 3 రోజుల తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ అండి.